చూసి మటన్ మురుగులు ఉంటుంది కదా అనమాట, మంచి లేత అనమాట, మంచి జల్లీలో భలే ఉంది. నాకు ఎంత ఇష్టం ఇదంతే, అలా నోట్లో కరిగిపోద్ది అంతే. వీడియో లాస్ట్ దాకా చూసండి. మధ్యాహ్నం భోజనంతో చేసేద్దామండి. ఫస్ట్ అయితే కందిపొడి వేసుకుంటున్నాను. మన దగ్గర కందిపొడి చాలా బాగుంటది. మంచి కందిపొడి చేసినప్పుడు ఏంటంటే మా ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది అనమాట. గోదావరి రుచి మిస్తుంటే దాంట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అండి. ఇంక నెక్స్ట్ ములక్కాడ ఎగిరి అనమాట, మంచి నీట్ గా పాలేసి వండుతారు మా ఇంట్లో, మంచి కమ్మగా భలే ఉంటది. ఇది వచ్చి వెజ్ కర్రీ. ఇంక నెక్స్ట్ మటన్ కిల్లీ అనమాట అండి, చాలా పెద్ద పెద్ద పీసులు అనమాట. నాకు ఎంత ఇష్టం కిల్లి, వీక్లీ వన్స్ అనేది తింటాను. నెక్స్ట్ మూలిగా ఇది తింటే ఏంటంటే బ్లడ్ బాగా పడుతుంది అంటారు, కాబట్టి దీని పైన స్కిన్ లాంటిది ఉంటుంది, అది తీసేసుకోవాలన్నమాట అండి. అది తీసుకుంటే బాగుంటుంది మంచి మెత్తగానే, లేకపోతే ఏంటంటే ఇలా పీక్కుని తినాలన్నమాట. మాకు ఏంటంటే ఈరోజు తీయలేదు. నెక్స్ట్ మూలిగా అనమాట, మంచి మూలిగా చాలా బాగుంది ఈరోజు. మూలిగా మంచి జల్లీలాగా, పెద్ద ముదరది కాదు, లేదనమాట, లేత మూలిగా బాగుంటుంది. నెక్స్ట్ చప్పిడి చేప అనమాట, తలగా చూసారు ఎంత ఉందో. దీని ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద చేసి వండారు అనమాట. మామూలుగా చేపలో కూడా వండుతారు చప్పిడి చేప, బాడీకి కూడా చాలా మంచిదండి చప్పిడి చేప. నేను మొన్నే చూశాను చప్పిడి చేపలు ఎంత ఉందో అని చెప్పి నాకే అనిపించింది. నెక్స్ట్ సందువా ఫ్రై అనమాట ఇది, అంటే నేను నా మిగిలిపోయిన కర్రీని ఏంటంటే మళ్ళీ డీప్ రోస్ట్ చేస్తాను అనమాట. దీనిపైన రోస్ట్ అవుతుంది కర్రీ, మంచి ఆయిల్లో భలే ఉంటుంది. ఇది కూడా ట్రై చేయండి. చేపల కర్రీని ఏం చేస్తాను, తర్వాత రోజున వేడి చేసుకుని దగ్గరగా వండుకుంటే భలే ఉంటుంది. ఇది మాత్రం సందువా చేప ఉందంటే ఖచ్చితంగా లచ్చించారు ఉండాల్సింది. అందుకే ఈరోజు మా మమ్మీ లచ్చించారు కూడా చేశారు. ఇంకా లాస్ట్ ఐటమ్ లచ్చించారులో మొక్కలు కూడా అన్ని కూడా ఎక్కువైతే వేయించుకోలేదు, అప్పుడే బాగుంటుంది లచ్చించారు. నీట్గా అంతా పిసికేసుకుని నీట్గా ఫిష్ అయితే అదిరిపోయిన టేస్ట్. ఇంకా నెక్స్ట్ సప్పిడి చేపతో కూడా ట్రై చేశాను అనమాట. సప్పిడి చేప ఏంటంటే ఆల్రెడీ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అంతలా అయితే అనిపించలేదు. ఎప్పుడు లచ్చించారు ఉన్నా సరే ఆ రోజు మా ఇంట్లో ప్లేట్గా రాకూడదు అనమాట అండి, అంతలా నాకేస్తాను నేను. లచ్చించారు అంత బాగుంటుంది. ఇప్పుడు కూడా ఫుడ్ ఇలా తినాలన్నమాట అండి, ఇంక ప్లేట్లో ఏది ఉండకూడదు, మొత్తం ఖాళీ అయిపోలే. ఇంకా అయిపోయిన తర్వాత సోంపు ఉందన్నమాట, ఇంక సోంపు అయితే తింటున్నాను. ఇంక మళ్ళీ రేపు పొద్దు వీడియో అయితే కలుద్దాం గాయస్, బాయ్.